హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఏమైపోయింది 4 డేస్‌గా షార్ట్స్ కూడా పెట్టట్లేదు. ఛానల్ ఎత్తేసాను అనుకుంటున్నారా? మీరు అనుకోరులెండి గానీ అలాగా. మీరు మంచోళ్ళు. సరే మేమైతే మన ఇంటికెళ్ళామా, ఇంటికెళ్ళాక ఇంక పని లేదు, కళ లేదు అన్నట్టు తయారైంది మా పరిస్థితి. ఇంక అడక్కండి గానీ వివరాలైతే తర్వాత వీడియోస్‌లో, తర్వాత వ్లాగ్స్‌లో చెప్తాను గానీ, ఈ వీడియో అయితే మేమందరం కలిసి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తున్నాం. ఎక్కడున్నామో ఏంటో అనుకుంటున్నారేమో గానీ, మేమైతే రాజమండ్రి నుంచి కాకినాడ బీచ్‌కి వెళ్దామని బయలుదేరామండి. శనివారం పొద్దున్న 5 గంటలకు లేచి, రెడీ అయ్యి, మళ్ళీ అక్కడి నుంచి కాకినాడ వరకు వచ్చేసి కాకినాడలో టిఫిన్ సెంటర్లో ఆగాము. టిఫిన్ సెంటర్ ఏంటో ఎక్కడో చూపించేస్తాను కానీ మీరైతే ఈ లోపల ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. నన్ను మిస్ అయిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ వాళ్ళతో ఒకసారి షేర్ చేసేయండి. సరే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పేసుకున్నాము. దోశ, ఇడ్లీ, పూరి. నాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ పూరి. ఇంకా సరే మా పాపకేమో ఇడ్లీ అనుకున్నాము. ఎందుకంటే తనకి మోషన్ సిక్నెస్ కదా, అంటే కారు ఎక్కినా అలాంటివి ఏమి ఎక్కినా కానీ ట్రైన్ తప్ప వామిటింగ్స్ అవుతాయి. ఇప్పుడు చాలా 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 తగ్గింది. డాక్టర్ని అడిగితే ఏజ్తో పాటు తగ్గుతుంది, ప్రాబ్లం ఏం లేదన్నారు. సరే ఇంక జర్నీలో పూరి ఎందుకు అని నేనైతే ఆనియన్ దోశ చెప్పుకున్నాను ఫస్ట్. మనమైతే అసలే చట్నీలకు మొహం వాచిపోయి ఉంటాం. టిఫిన్లో అయితే దోశలు, ఇడ్లీలు, పూరీలు ఇంట్లోనైనా చేసుకుంటాం కానీ ఆ స్టైల్లో చట్నీలు, సాంబార్లు, కూరలు అంటే మనకి ఇక్కడ దొరకవు కదా. ఇంకా ఇంట్లో చేసినా కానీ ఆ టేస్ట్ అయితే రాదు కదా. అందుకని నేనైతే ఆనియన్ దోశ తినేసి దాని తర్వాత సింగిల్ పూరి కూడా చెప్పేసుకున్నానండి. మిగిలిన పూరి అయితే మా చెల్లికి ఇచ్చానమాట. మా మేడం కూడా టేస్ట్ అయితే చూస్తుంది. టేస్ట్ చూడు బాగుందండి. ఇంక సరే మేమైతే ఫుల్గా తినేసి ఇంకా తర్వాత బీచ్కి వెళ్ళడానికి అయితే ప్రిపేర్ అయిపోయామండి. బీచ్లో ఒక 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసి ఇంకా మా పిన్ని వాళ్ళు ఉన్నారు కాకినాడలో, వాళ్ళని పలకరించేసి వెళ్దాం అనుకున్నాము. సరే మార్నింగ్ వాళ్ళ దగ్గరికే వెళ్ళి మళ్ళీ బీచ్కి వెళ్దామా అంటే బీచ్ ఎండెక్కేస్తే పిల్లలు ఆడలేరు కదా. మా పరికి ఏంటంటే పూణే నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కాకినాడ బీచ్ ఉంటుంది. కాకినాడలో ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వాల్సి ఉంది మేము. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరోజు బీచ్కి వెళ్దామని చెప్పాము. సరే అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అయింది అనివార్య కారణాల వల్ల. ఇంకా బీచ్ లేదు అనేసరికి తను డిసప్పాయింట్ అయిందనమాట. సమ్మర్లో హాలిడేస్ కదా 15 డేస్. సో తను మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. ఇంకా అందుకని ఇంకా తన కోసమని సాటర్డే బయలుదేరామన్నమాట అందరమును. బయలుదేరి చక్కగా టిఫిన్ తినేసాక కొంచెం కూల్ డ్రింక్స్ అవి తీసేసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాము మేము. బయలుదేరిపోయి బీచ్ వరకు వెళ్ళిపోయామన్న ఎక్సైట్మెంట్లో ఇంకా అసలు ఆలోచించకుండా ఎక్కడ ఆగకుండా బయలుదేరిపోయామో ఆ దారిలో బోల్డ్ బిల్డింగ్స్ అవి కనిపించాయి. ఆల్రెడీ టైం 8:30 అలా అవుతుంది. అందుకని ఎండ కొంచెం స్టార్ట్ అయిందనమాట. సమ్మర్ కదా, పిల్లల కోసమని బయలుదేరాం కానీ నాకైతే అసలు ఎండలో ఎక్కడికైనా వెళ్ళాలంటే మహా చిరాకండి. ఇంకా తప్పదు కదా పిల్లలతో అనుకున్నప్పుడు. సరే ఇంకా చక్కగా దారంతా పచ్చగా ఉంది, బాగుంది. బీచ్ వరకు వెళ్ళిపోదాం అనుకున్నాక అనుకోకుండా బీచ్ అవైలబుల్గా లేదట మేము వెళ్ళిన రోజున. నెక్స్ట్ డే కూడాను రీజన్స్ అన్నోను అక్కడ వాళ్ళైతే బీచ్ అవైలబుల్గా లేదని చెప్పారు. అక్కడి నుంచి సరే ఉప్పాడ బీచ్కి వెళ్దామంటే మేము కారు టాక్సీ మాట్లాడుకుని వెళ్తాం కదా, ఆయనేమో అమ్మో చాలా దూరం అన్నారు. మరి ఆయనకి ఏమైనా ఈవినింగ్ షెడ్యూల్ ఏమైనా ఉందేమో తెలియదు, మిమ్మల్ని వెనక్కి దింపేసి వెళ్ళడానికి. ఇంకా సరే ఆయన్ని కాదని బాబు తీసుకెళ్ళండి, పిల్లల్ని మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకెళ్ళమంటే చాలా కష్టమవుతుంది, డిసప్పాయింట్ అవుతారు అంటే ఇంకా సరే ఆ పచ్చని పొలాల మధ్యలోంచి చక్కగా వెళ్ళిపోయామండి. మేమైతే దారులమ్మట పొలాలు, చెట్లు, గేదెలు, ఆవులు, దూడలు, మేకలు, గొర్రెలు అన్నీ చూసుకుంటూ వెళ్ళాము. వెళ్ళేసరికి ఇంకా దారంతా కొంచెం సేపు బాగుంది, కొంచెం సేపు బాగాలేదు. ఇంకా అలా ప్లేసెస్ అంతా చూసుకుంటూ అయితే మేము వెళ్ళిపోయామండి. దారిలో వెళ్ళే దారి కూడా ఆ క్యాబ్ డ్రైవర్కి తెలీదు. అందుకని ఆయనేమో మధ్యలో ఆపి అడుగుతూ ఉంటాం కదా మనం, మళ్ళీ వాళ్ళందరినీ అడుగుతూ మళ్ళీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటూ లాస్ట్కి అయితే వచ్చేసాము. చూసారా దూరం నుంచే పిల్లలు అయితే ఎక్సైట్ అయిపోయారండి చక్కగా. ఇంక ఎక్సైట్ అయిపోతుంటే ఏం చేస్తాను చెప్పండి. ఇంకంత సముద్రం చూసేసరికి పిల్లలేంటి పెద్దలే ఎక్సైట్ అయ్యే పరిస్థితి కదా. అందుకని చక్కగా వాళ్ళు ఎక్సైట్ అయిపోతుంటే నేను కూడా హ్యాపీగా ఎక్కడైనా ప్లేస్ దొరికితే అక్కడ ఒక గంట ఆడింగ్ చేస్తే పిల్లలు సాటిస్ఫై అయిపోతారు. ఎండెక్కకుండా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయచ్చు అనుకున్నాం. ఎంత ఏసీ కార్లో ప్రయాణిస్తున్నా కానీ ఎండగా అయితే బాగానే తగిలిందండి బాబు. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా కాకినాడ బీచ్కి వెళ్ళారో లేదో నాకు ఒకసారి కమెంట్స్లో చెప్పేసేయండి. వీళ్ళు ఎంతమంది కాకినాడ వాళ్ళు ఉన్నారు. మా ఎడ్యుకేషన్ అంతా కాకినాడేనండి. ఎడ్యుకేషన్ అంతా అంటే ఇంటర్ నుంచి పీజీ వరకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కాకినాడలోనే జరిగింది. ఇంకా తర్వాత మా ఆఫ్టర్ మ్యారేజ్ ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతాం కదా. ఇదివరకు అయితే అమ్మాయిలే ఊరు వదిలేసి వెళ్ళేవారు, ఇప్పుడైతే ఉద్యోగాల కోసం జెంట్స్ అయినా కానీ అలాగే వెళ్తున్నారు. ఇంకా మేమైతే ఉప్పాడ బీచ్ కొంచెం దిగడానికి ప్లేస్ ఉంది, అక్కడ బాగానే ఉంది అనుకున్న చోట దిగిపోయి ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాము. అందరూ ఎక్సైటెడ్గానే ఉన్నారు బీచ్ అనేసరికి. పిల్లలు అయితే ఇంకా అసలు సూపర్ ఎక్సైట్మెంట్ అనమాట. కారాయని బాబు మీరు కొంచెం ముందుకు పార్క్ చేసుకోండి అన్నాము. బీచ్ కోసం వచ్చిన వాళ్ళల్లో
ఒక 4-5 వెహికల్స్ వాళ్ళు ఇటే వచ్చారనమాట. ఇంకా వీళ్ళైతే నెమ్మదిగా వెళ్ళిపోయారు వాటర్లోకి. నేనైతే మొత్తం అంతా సేఫ్గా ఉందా, సెక్యూర్గా ఉందా, అంతా ఎలా ఉంది ఏంటి అన్నది మొత్తం చూసుకుని ఆ తర్వాత నేను కూడా ఆటలైతే మొదలెట్టేశాను. అంత వాటర్ కనిపిస్తుంటే ఆడకుండా ఎవరుండగలని చెప్పండి. ఇంకా ఇటొచ్చి ఏంటంటే కొంచెం కాకినాడ వాళ్ళు ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి అక్కడ బీచ్లో ఆడుకుని బయటికి వెళ్ళి, అంటే ఊరు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు, అవుట్ స్టేషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా కొంచెం ఫ్రెష్ అవ్వడానికి ఆప్షన్స్ అయితే కావాలండి. ఆడుకున్నంతసేపు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడానికి ఆప్షన్స్ కనిపించలేదు. 1-2 రెస్టారెంట్ వాళ్ళకి, 1-2 లాడ్జెస్ వాళ్ళకి కాల్ చేసాము. వాళ్ళైతే 2 hours, అంటే 7 మెంబర్స్ ఫ్రెష్ అవ్వడానికి 2 hours పడుతుందని చెప్పినా కానీ చాలా హారబుల్ ఛార్జెస్ చెప్పారు. అంత ఛార్జెస్తో అంటే మాకు కష్టం అనిపించింది. ఇంకా సో ఎలా ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి ఎవరైనా రెస్టారెంట్ వాళ్ళు, లాడ్జెస్ వాళ్ళు ఎవరైనా తెలిస్తే కనుక, ఆర్ రెసిడెన్సీస్ వాళ్ళు కొంచెం వాళ్ళకి మాట షేర్ చేయండి. అలా అడ్వర్టైజ్ చేస్తే కనుక మీకు కూడా మంచి బిజినెస్ అవుతుంది. ఎందుకంటే నాన్ లోకల్ వాళ్ళందరూ కూడా కాకినాడ నియరెస్ట్ అవడం వల్ల అక్కడికే వస్తారు. అక్కడ నుంచి జెంట్స్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఈజీయే, కానీ లేడీస్ ఉంటే వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమైనా ఆల్రెడీ మీకు తెలిసిన ఉంటే నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. బట్ నాకు తెలిసి అయితే ఏమీ లేవనిపించింది. గూగుల్లో సెర్చ్ చేసినా కానీ అలా ఏమీ రాలేదు. రెసిడెన్సీస్ వాళ్ళు అందరూ కూడాను లేదు ఫుల్ టైం ఛార్జెస్ ఇవ్వాలని ఒకళ్ళు, అసలు అలాంటి ఆప్షనే లేదు అని ఒకళ్ళు అలా చెప్పారు. ఇంక సరే బీచ్లో 2-3 hours అయితే స్పెండ్ చేసామండి. ఇంకా తర్వాత మా తిప్పలు చూడాలి. ఓ పక్కేమో పిల్లలు బాగా ఆడేశారు కదా, ఆకలి వేసేస్తున్నాయి. ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్దాము, ఏం తిందాము అని ఆలోచించేస్తే నాకు మా ఎల్ఐసి ఆఫీస్ ఎదురకుండా ఒక రెస్టారెంట్ ఉందని గుర్తొచ్చింది. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అనుకోకుండా టైం లేని పక్షంలో అక్కడికి వెళ్ళి తినాల్సి వచ్చింది. కౌస్తుభా మెయిన్ రోడ్లో ఉంటుంది కాకినాడ. సరే ఇంకా అందుకని అక్కడికి వెళ్ళిపోయి, ఇంకా మనం మామూలుగా ఆంధ్రాలో ఎక్కడున్నా కానీ, హైదరాబాద్ అయినా కానీ మనం ఎప్పుడైనా ఆంధ్ర మీల్స్, ఫుల్ మీల్స్ థాలీయే ప్రిఫర్ చేస్తాం కదా. ఇంకా అందుకని మేమైతే వెళ్ళిపోయాము. అక్కడ వెయిటింగ్ ఉంది ఒక 20 minutes. వెయిటింగ్ తర్వాత మాకు ప్లేసెస్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చుని ఇంకా మెనూ ఏంటో అడిగేసి మెనూ నచ్చేసింది కాబట్టి ఇంకా చక్కగా పచ్చళ్ళు, పెరుగులు ఏమేమి ఉన్నాయో అన్నీ చూసామండి. చూసాక చక్కగా ఇంకా నలుగురికి తాళి చెప్పుకున్నాము. నేను, మా అమ్మగారు, చెల్లి, ఇంకో చెల్లి, మేము నలుగురం అయితే తాళి చెప్పేసుకున్నాము. మిగిలిన వాళ్ళు ఫ్రైడ్ రైస్, మా వారేమో అంటే మా మరిదలు ఇద్దరు ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నారు, ఎస్పీ ఫ్రైడ్ రైస్ విత్ సమ్ ఎక్స్ట్రా కర్రీ. మా వారు పన్నీర్ బిర్యానీ చెప్పుకున్నారు. మనం థాలీ అని చెప్తాం కానీ అన్నీ అయితే టేస్ట్ చూసిస్తాం కదా. ఇంకా సరే మేమైతే చక్కగా వచ్చిన థాలీలో అన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చూసేసాం. అన్నం వేడివేడిగా ఉంది, ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ టైం నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, ఒక వ్లాగ్ కూడా ఉంది, నేను ఒకదాన్ని వెళ్ళాను ఆఫీస్కి పని ఉండి అని. సో అప్పుడు కూడా నేను ఆ రోజు ఆఫీస్ పని కొంచెం హాఫ్ అయ్యాక ఇంకా లంచ్ టైం అయ్యేసరికి ఇక్కడికి వెళ్ళాను. ఆ రోజు అయితే నాకు భలే నచ్చింది. ఇంకా ఆ రోజు వీడియో తీసేటంత టైం లేదు, అందుకని తీయలేదు. కానీ ఇంకా సరే ఇంకా అక్కడ లంచ్ చేసేసి శుభ్రంగా సాయంత్రానికి యతికి వచ్చామండోయ్. యతిలో మేము అక్కడ డిగ్రీ పీజీ చదివే టైంలో క్యాష్యూ చాకో డిప్ ఐస్ క్రీము సూపర్ ఫేమస్. అప్పట్లో 45 rupees ఉండేది. పిజ్జా, మంచూరియా, ఫ్రైడ్ రైస్, క్యాష్యూ చాకో డిప్పు సూపర్ ఉండేదన్నమాట. ఇంక ఈవినింగ్ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కనిపించేసి వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకోకుండా ఇంక ఇంటికి వెళ్ళిపోతూ మా చెల్లి వాళ్ళకి గుర్తొచ్చి, అమ్మో ఇక్కడ వరకు వచ్చి తినకుండా ఎలా వెళ్తామన్నారు. అందుకని ఇంకా అది కూడా తినేసి ఇంకెవరికి తోచింది, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకున్నారు, అది కూడా తినేసి మేము చక్కగా బయలుదేరైతే మళ్ళీ వెనక్కి వచ్చామండి. అది మా ఫుల్ డే వ్లాగ్. ఇంకా కాకినాడ కాజా కూడా కొనుక్కున్నాము. కాజా పాపను తింటుంటే ఎలా తినాలో తెలియక మా మరిదికి షర్ట్ మీద పడిపోయింది. ఇంకా సరే ఎవరు ఐస్ క్రీమ్ వాళ్ళు తినేసి చక్కగా బిల్ కట్టేసి మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ కారెక్కైతే ఇంటికి వచ్చామండి. ఇదే అండి మా ఫుల్ డే బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, బోల్డ్ వీడియోస్ షార్ట్ చేసి ఉంచాను. ఇంకా మా జర్నీ అయితే సూపర్ ఎంజాయింగ్గా అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. అలాగే మీలో కాకినాడ నుంచి ఎంతమంది ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారు కూడా నాకు కమెంట్స్లో చెప్పేసేయండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకుండా ఇంకా నేను మీ వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటున్నాను. ఒకసారి పాత వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్, బాయ్. అంతా అయిపోయాక అన్నట్టు ఒక విషయం చెప్పడానికి వచ్చానండి. 6,000 సబ్స్క్రైబర్లు వచ్చారని ఆనందంగానే ఉంది, కానీ ఇంకా సబ్స్క్రైబర్లు వస్తారా రారని కొంతమంది, అబ్బే ఎత్తే అని కొంతమంది అంటున్నారు. వస్తారంటారా